నరేంద్ర మోడీ గారిని ప్రతి ఒక్కరు కూడా అరే ఈయన డేర్ అండ్ డాషింగ్ లీడరా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మరి ఎందుకు అంటారు అనేది ఈరోజు మనకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అది ఏం జరిగింది భయ్య అంటే, మనకు ఒక పక్కన చైనాలో SCO శిఖరాగ్ర సదస్సు జరుగుతూ ఉంది కదా. దీంట్లో భాగంగా మన ఇండియా నుంచి నరేంద్ర మోడీ గారు అటెండ్ అయ్యారు. సో ఇంకా వేరే వేరే అధ్యక్షులు కూడా వేరే వేరే కంట్రీస్ నుంచి అటెండ్ అయ్యారు అనుకోండి. సో దీంట్లో భాగంగా నరేంద్ర మోడీ గారితో పాటు పక్కన పాకిస్తాన్ నుంచి కూడా వాళ్ళ ప్రధాని అయినటువంటి షాబాజ్ షరీఫ్ కూడా ఈ సదస్సుకు అటెండ్ అయ్యాడు అనమాట. అయితే ఒక పక్కన మీటింగ్ జరుగుతూ ఉంది. ఈ మీటింగ్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు. పక్కనే షాబాజ్ షరీఫ్ కూడా పక్కనే కూర్చొని చూస్తూ ఉన్నాడు అనమాట. అయితే దీంట్లో భాగంగా ఏం జరిగిందంటే, పక్కన షాబాజ్ షరీఫ్ని పెట్టుకొని నరేంద్ర మోడీ గారు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఏమన్నారో తెలుసా? మాకు రీసెంట్గా చూసుకుంటే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. ఆ ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా కొన్ని దేశాలు బహిరంగంగా ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినాయి. సో ఇంతకంటే దారుణమైన ఇన్సిడెంట్ ఇంకోటి ఉండదు అని చెప్పేసి ఇండైరెక్ట్గా పాకిస్తాన్కే కౌంటర్ వేసేసారు. దాని తర్వాత ఇంకో విషయం ఏంది, మరి ఈ ఉగ్రదాడి జరిగిన తర్వాత కొన్ని దేశాలు మాకు సపోర్ట్ ఇచ్చినాయి. ఆ దేశాలకి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉంటాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, దాని తర్వాత ప్రపంచ దేశాలు అన్నింటినీ కూడా కదిలిచ్చే విధంగా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏమన్నారు తెలుసా? మరి ఇటువంటి ఉగ్రవాదం మా ఇండియాకి ఇప్పటి నుంచి కాదు, గత 40 సంవత్సరాల నుంచి ఈ ఉగ్రవాదంతో మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. మరి ఇప్పటి నుంచి మనందరం కూడా ఈ ఉగ్రవాదం ప్రపంచంలోనే లేకుండా మనం ముందుకు అడుగులు వేయాలి అని చెప్పేసి ప్రపంచ దేశాలు అన్నింటినీ కూడా కదిలిచ్చే విధంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. అంటే ఓవరాల్గా కనుక మీరు ఒక్కసారి చూసుకుంటే పక్కన ఇండైరెక్ట్గా మరి ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుంది ఎవరు? పాకిస్తానే కదా. మరి అటువంటి పాకిస్తాన్ ప్రధాని పక్కన ఉండగానే ఇటువైపు నరేంద్ర మోడీ గారు ఎటువంటి భయం బెరుగు లేకుండా ఈ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆయన గుండె ధైర్యం ఎటువంటిది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి.